డయాబెటీస్ అంటే ఏంటండి? బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్ కన్నా ఎక్కువ అవ్వడం. నార్మల్ బ్లడ్ షుగర్ ఎంత? ఫాస్టింగ్ చేస్తే 100 లోపల ఉంటే నార్మల్, లేదా 3 నెలల షుగర్ చెక్ చేస్తే 6 లోపల నార్మల్. సో డయాబెటీస్ ఏంటి? ఈ లెవెల్ పెరుగుతాయి. ఎంత పెరిగితే? 100 నార్మల్ కదా, 100 to 126 ప్రీ డయాబెటీస్, అంటే నార్మల్ కాదు, డయాబెటీస్ కాదు, కానీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో 126 లేదా పైన ఉంటే మీ బ్లడ్ షుగర్, దాన్ని డయాబెటీస్ అంటాము. లేదా 3 నెలల షుగర్ 6.5 లేదా దాని పైన ఉంటే డయాబెటీస్ అంటాం. సో డయాబెటీస్ అనేది బేసిక్లీ ఏంటండి? ఇందులో చాలా రకరకాల టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నాయి. మనకి తెలిసి చాలామంది ఏమనుకుంటారు, డయాబెటీస్ 2 టైప్లే, ఇన్సులిన్ తక్కువ ఉందా లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా. టైప్ 1 ఇన్సులిన్ డిపెండెంట్, ఇన్సులిన్ లేదు. టైప్ 2 నాన్ ఇన్సులిన్ డిపెండెంట్, అంటే ఇన్సులిన్ ఉంది కానీ అది పనిచేయట్లేదు రెసిస్టెన్స్ వల్ల, వాట్ ఎవర్ కారణం వల్ల. కానీ ఇది కాకుండా డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది ఉందండి, దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. ఇది కాకుండా మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్, MODY, అది ఒకటే 17 టైపులు. సో టైప్ 1 ఈజ్ కామన్లీ సీన్. టైప్ 2 ఈజ్ వెరీ 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 కామన్లీ సీన్. మేము 100 పేషెంట్స్ చూస్తే 99 పైన టైప్ 2 డయాబెటీసే ఉంటాయి. సో డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిజీజ్ కూడా అండ్ జెనెటిక్ కూడా. మీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి పేరెంట్స్ నుంచి మీకు. సో జనరలీ మా పేరెంట్స్కి ఎవరికి లేదు, నాకెందుకు వచ్చిందంటే మీతో మొదలైనట్టు. సో మీతో మొదలవుతుంది కాబట్టి లైఫ్ స్టైల్ కంట్రోల్ అనేది ముఖ్యం. లైఫ్ స్టైల్ కంట్రోల్ అంటే ఏంటి? తినేది చూసుకుంటాం, జాగ్రత్త పడడం, షుగర్ తగ్గించుకుంటాం, ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించుకుంటాం, ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా ఫ్రూట్స్ తినచ్చు, షుగర్ అనేది కాఫీ టీలో తగ్గించుకుంటాం, ఆల్కహాల్ ఎక్కువ తాగుతుంటే తగ్గించుకోవడం. ఇది తినింది చూసుకోవాలి, తినింది ఎక్సర్సైజ్ ద్వారా అరిగించుకోవాలి. దీంతో పాటు 3వదే మందు. సో ఫస్ట్ 2 మీరు బాగా చేశారనుకోండి, 3వది అవసరం, మందు అవసరం అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ 2 చేయకపోతే మందు రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటుంది. 4వది అనగా సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. సో లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మందులు కూడా ఇంపార్టెంట్. డయాబెటీస్ అనేది క్రానిక్ డిజీజ్. ఇప్పుడు డయాబెటీస్ ఎవరిని చంపదండి, అన్కంట్రోల్ డయాబెటీసే అందరినీ చంపుతుంది. సో మనం లైఫ్ స్టైలు, మందులు, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం మేనేజ్ చేసుకుంటే మోస్ట్లీ మీకు సరిపోతుంది.